అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి ఈఎక్స్ ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మరి మీరు చెప్పిన ప్రతి పని పూర్తి చేసినందుకు వాలంటీర్స్ని గొర్రెల్లా వాడుకొని పశువుల్లా చేశారు మీరు, మీ పార్టీ వాళ్ళు. మరి రోజుకోసారి సర్వే, ఆ సర్వే అని ఈ సర్వే అంటూ వివరాలు అడిగి విసిగించడం చేసిన మీ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ. మరి సభకి బెదిరించి లాక్కరావటం, మరి వచ్చిన వారు సభ ముగిసే వరకు పారిపోకుండా కాపలా కాసి హాజరు పద్ధతిలో సంతకాలు సేకరించిన పార్టీ మీది. మరి స్టిక్కర్లు అతికించడం మీ పార్టీ. మరి బలవంతంగా జెండాలు కట్టడం మీ పార్టీ వాళ్ళు, వాలంటీర్ను వాడుకొని. ముందే మీ వచ్చిన పనికి మాలిన ఎదవలు, గాలి ఎదవలు, జెండా కూలీలు కాకుండానే, జెండాలు కట్టేవాళ్ళు కాకుండానే ఒక సీపు లిక్కర్ తాగేవాళ్ళు, ఒక డబ్బులకు పేటీఎం గాళ్ళు జెండాలు మోసుకొని తిరిగేవాళ్ళు కాకుండా వాళ్ళను కూడా వాడుకున్నారు మీ ప్రభుత్వం వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు. మరి సభకు రాకుండా వచ్చిన వాళ్ళు బలవంతం చేయటం, వాళ్లకు ఓట్లు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని చెప్పడం, బెదిరించడం, అది సవాబేనా? ఈ విధంగా చేశారు మీ పార్టీ వాళ్ళు. ఒక్కటేమిటి, మీరు చేసిన ప్రతి చెత్త పనులు కూడా అన్నీ చేయించుకొని, మీరు చెత్త పనులు చేయించుకొని సేవ చేయించుకోవడం, వాళ్లకు రెన్యువల్ చేయకుండా జీవో ఆపివేయడం, ఇంతవరకు ఏ ఒక్క పని కూడా చేయకుండా అధికారం కోసం, అధికారం పోయాక ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం ఎంతవరకు సభ? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం మీద మీరు నిందలు వేయటం, వాలంటీర్ మీద మోపడం ఎంతవరకు సబాబు? ఈ ప్రభుత్వం బాధ్యులు చేయడం ఎంతవరకు సబాబు? ఒకసారి ఆలోచించి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ప్రతి ఇంటికి వెళ్ళేది, మీకు భర్త ఎక్కడికి పోయారు, ఏమైపోయారు, మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఒక్కళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, మరి నీ ఒక్కదాన్ని ఎందుకున్నావు, ఏం పని కొన్నావని వాళ్ళను మహిళలను అడగటం, ఇంటింటికి పోయి అడిగించారు. మరి వాళ్ళ డేటాలు సేకరించడం, మళ్ళీ మీ భార్యలు ఎక్కడికి పోయారు, ఏమైపోయారు, ఎందుకు పోయారు, మీ డేటా ఏమిటి, ఈ డేటా ఏమిటి, ఆ డేటా ఏమిటి, ఎంతవరకు ఇటువంటి చెత్త పనులు చేయబట్టి అధికారం లేకుండా, అడ్రస్ లేకుండా గల్లత్తైపోయారు. వాళ్ళకి జీతాలు పెంచకుండా పోయారు. ఇప్పుడు ఈ నిందలన్నీ ఈ ప్రభుత్వం మీదేసి మీరు జగన్ దగ్గర సింపతి పొందాలని ఇప్పటికీ పొందలేరు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఒకసారి తెలుసుకోండి. మీరు ఆపండి, మీరు మీ ప్రెస్ మీట్లు. మీరు జనాల సింపతి పొందాలంటే సింపతి పొందలేరు, మీరు ఓడిపోయిన వాళ్ళు. ఎన్నో దుర్మార్గ పనులు, ఎన్నో చెరువులు, బావులు, కొండలు, గుట్టలు భూ కబ్జాలు చేసినవారు. ఇటువంటి పనులను చేసి దోసుకొని ఎక్కడెక్కడ బంజరు భూములన్నీ, ఎక్కడెక్కడ బీడులున్న భూములన్నీ మీరు దోసుకొని ఇటువంటి సింపతి పొందాలంటే పొందలేరు. అవన్నీ మీరు సొంతం చేసుకున్నారు. కాకపోతే మీరు సింపతి పొందుతారేమో, రాష్ట్ర ప్రజలు సింపతి అనేది పొందలేరు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకో, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడండి ఎవరు చేత కాదు. మీరు మర్చిపోయిన రాష్ట్ర ప్రజలు మర్చిపోరు, మీరు మర్చిపోయిన మీ నియోజకవర్గం ప్రజలు మర్చిపోరు. ఇటువంటి చెత్త పనులు చేయబట్టే మీ ధర్మవరం నియోజకవర్గం గెలవకుండా ఓడగొట్టారు అని తెలియజేస్తూ, ఈ జెండా కూలీలు వాళ్ళ చేత కూడా, గాలికి తిరిగే వాళ్ళ చేత జెండాలు మోయించారు. ఏదో 10 రూపాయలు, 10 పరకు 200, 300 ఇస్తానంటే ఒక పూట కూలికి వస్తుంది, ఒక పూట జరుగుతుంది కదా. ఒక కిసిడి కొట్టు కడివి, కిసిడి హోటల్ కడివి ఒక 50 రూపాయలకి కిసిడి తినొచ్చు, ఒక బీర్ తీసుకొచ్చుకొని వాడు తాగవచ్చు, గాలికి తిరగవచ్చు. అంటే ఇంటికాడ ఇళ్ళ దగ్గర భార్యలో వదిలేసి కిసిడి కొట్లమ్మడి, కిసిడి హోటలమ్మడి తిరుగుతూ గాలికి తిరుగుతూ ఉంటుంటారు అన్నమాట, ఇళ్ళ కాడ కూడా తినకుండా. ఇటువంటి జెండా కూలీలు మోపించి ఇటువంటి దరిద్రపు పనులు చేసి, మరి వాళ్ళను బలిపశువులు చేసి, వాళ్ళ పనికి రాకుండా చేశారు మీరు. వాళ్ళ చేత మీరు రాజీనామా కూడా చేయించారు. ఇంటింటి తిరగండి, మాకు ఓట్లు వేయించండి అనేది. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. మీరు అధికారంలోకి వచ్చింది లేదు, మేము తీసుకుంది లేదు. ప్రతి ఒక్కరికి మేము తరిమి కొట్టారు మీ పార్టీని. ఇటువంటి బురద రాజకీయాలు చల్లటం ఆపేయండి మీరు చెత్త పనులకి అని తెలియజేస్తూ, ఈ ఇటువంటి ప్రెస్ మీట్లు మాత్రం పెట్టబాకండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.